హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుందని మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ వీడియో ఏంటంటే ఈ ఫెస్టివ్ సీజన్లో చాలామందికి యూజ్ అయ్యే వీడియో అనమాట, ఓన్లీ ఫర్ లేడీస్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే శారీ డ్రేపింగ్ అనమాట. చాలామందికి ఫ్యాన్సీ శారీస్ అవి డ్రేప్ చేసుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. నాకు కూడా ఫస్ట్ అయితే అసలు వచ్చేది కాదు, కానీ శారీస్ కట్టుకోవడం తర్వాత అలవాటు చేసుకున్నాక అయితే చాలా సింపుల్ అనిపించింది. అదే ప్రాసెస్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కడతారండి శారీస్ అన్నీ కూడా. ప్రతి ఒక్కరు ఇప్పుడు మా మదర్ ఒకలా కడతారు, నేను ఒకలా కడతాను. కానీ కట్టడం అయితే మామూలుగా అనుకోండి, చూడటానికి లుక్ ఒకేలా ఉంటుంది, కానీ కట్టే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. ఈజీ మెథడ్ అని చెప్పేసి సో నేను కట్టే విధానం చూపిస్తాను మీకు, చాలా సింపుల్గా, చాలా ఈజీగా. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక, మీరు ఈ ఫెస్టివ్ సీజన్ ఎవరైనా ఫ్యాన్సీ శారీస్ కట్టుకునేలా ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. సో ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపించబోతున్న శారీ ఏంటంటే శారీస్ బై హయా నుంచి. ఒకవేళ ఎవరైనా సరే ఈ శారీ ఇలా బాగుంది అనుకుంటే కనుక తీసుకోవచ్చు మీరు కూడా. అలాగే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా తన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నేను వాళ్ళ గ్రూప్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఫెస్టివ్ సీజన్లో మనకి యూజ్ అవుతాయి అని అనుకుంటే మీరు డెఫినెట్లీ తన దగ్గర షాపింగ్ చేయొచ్చు. చాలా మంచి ప్రైజెస్లో, తక్కువలో చాలా మంచి యూనిక్ అంటే క్లాసీ లుక్ ఉన్న శారీస్ కానీ అవుట్ఫిట్స్ కానీ తన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరైతే తన దగ్గర ఎప్పుడు షాపింగ్ చేసినా సరే, శారీస్ బై హై నుంచి ఎప్పుడు షాపింగ్ చేసినా సరే, మీరు ఓపెనింగ్ వీడియో డెఫినెట్గా షూట్ చేయండి. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వస్తే వెంటనే ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. వితిన్ 7 డేస్లో మీకు డెలివరీ అయిపోతాయి అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ వీడియో ఎలా ఉందో చూసేసి మన కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మన ఛానల్ వచ్చేసి 3 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను గివ్ అవే కూడా ప్లాన్ చేస్తాను ఈ ఫెస్టివ్ సీజన్లో. కరెక్ట్గా మనకి 3 lakhs అవ్వటం, పైగా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట. ఈ టైంలో అయింది కదా, నాకు ఇంకా మెమరబుల్ మూమెంట్లా ఉంటుంది. సో నేను గివ్ అవే ఇస్తాను మీ అందరికీ కూడా. పార్టిసిపేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. గివ్ అవే ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఈవినింగ్ లోపు డిసైడ్ అయ్యి నేను రేపు మార్నింగ్ మీ అందరికీ కూడా అనౌన్స్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో, లేదంటే ఒక వీడియో అయినా స్పెషల్గా మీ అందరి కోసం చేస్తాను. అలాగే మన లైవ్ కూడా చేసుకుందాము. సో దాన్ని బట్టి మన డిస్కషన్, అలాగే నా హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఎనీవే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో ఈరోజు ఈ శారీకి నేను యూస్ చేస్తుంది ఏంటంటే, ఇది వచ్చేసి మనకి బాడీ షేపర్ అంటారనమాట. అంటే మనం లోపల లంగాలాగా యూస్ చేసుకుంటాం దీన్ని. ఇదేంటంటే నేను షైవేలో నుంచి తీసుకున్నానండి. ఇది కంప్లీట్గా ఎలాస్టిక్గా ఉంటుంది. మనకి ఏంటంటే ఇంత టైట్గా ఉంటే నడవలేమేమో అని డౌట్ వద్దు. ఇది అటు ఇటు సైడ్స్ ఓపెన్ కూడా ఉంటుంది, బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. నడుం దగ్గర కూడా చాలా స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది. మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఒకవేళ ఏమైనా జారిపోతుందని కానీ, లేదంటే డోరీస్ ఏమైనా లేవని కానీ, అది ఏమీ ఉండదు. చాలా సన్నగా వస్తుంది. మనం వేసుకునేసరికి మన బాడీకి ఫిట్ అవుతుంది అనమాట. ఇది ఇలా కట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే శారీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి కట్టంచు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో కట్టంచు ఎప్పుడు కూడా మనకి మన బొడ్డుకి ఇటు పక్క నుంచి ఉండాలి, కొంచెం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిపోతే సరిపోతుంది. శారీ ఎప్పుడు కూడా మీరు పొడుగే కట్టుకోండి, ఎందుకంటే చాలామంది కుచ్చుళ్ళు పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే శారీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మీరు కిందకే పెట్టుకుని కట్టుకోండి ఫస్ట్ అయితే. సో ఈ బాడీ షేపర్ వాడటం వల్ల మనకి శారీ, ఫ్యాన్సీ శారీ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట, లుకింగ్ అంతా కూడా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇటువైపు నుంచి ఇలా వెనక్కి ఒక్క రౌండ్ టర్న్ చేశాను దీన్ని. తర్వాత ఇక్కడ మీరు ఒకసారి ఇలా లోపలికి పెట్టేసుకుని ఈ పళ్ళుని మీ వెనక నుంచి ముందుకు తీసుకురండి. ఈ పళ్ళుని ఇలా వెనక నుంచి ముందుకు తీసుకురావాలి. సో ముందుకు తీసుకొచ్చాక మనం ఏం చేయాలంటే, చాలామందికి ఐరన్ చేయించుకుని రెడీగా పెట్టుకోవడం అలవాటు ఉంటుంది మనకి కుచ్చిళ్ళు అనేది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలాగో. ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే, పళ్ళు పెట్టేటప్పుడు ఇలా పట్టుకోకుండా ఇలా వెనక నుంచి పట్టుకోండి. ఇలా వెనక నుంచి పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీగా ఉంటుంది ఫోల్డ్ చేయడం. మీకు బార్డర్ ఎంత ఉందో అదే సైజులో పెట్టుకోండి. ఫ్యాన్సీ శారీస్ ఎప్పుడు కూడా బార్డర్ ఎంత పెద్దగా ఉన్నా సరే ఈ సైజులో పెట్టుకుంటేనే మీకు లుకింగ్ అనేది ఉంటుంది. బార్డర్ పెద్దగా ఉంటుంది, పెద్దవాళ్ళకి మాత్రమే తప్ప నార్మల్గా మిడిల్ ఏజ్ వాళ్ళకి అది సెట్ అవ్వదు. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పైకి మాత్రమే ఇది వచ్చేలా పెట్టాను. ఇక్కడ చూసుకున్నారు కదా. మీరేం చేస్తారంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం అలా ఫోల్డ్ చేసుకున్నాక అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి, అప్పుడు కదలదు. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను పిన్ పెట్టుకోవట్లేదు. మీలా అంటే కొద్దిగా బిగినర్స్ అయితే డెఫినెట్గా పెట్టుకోండి. ఇక్కడ నేను బార్డర్ ఎంత ఉందో అదే సైజు ఇక్కడ కూడా సమానంగా పెట్టుకున్నాను. ఈ సైజులోనే మన ఫ్రిల్స్ ఏ షేప్లో పెట్టామో మొత్తం, అంటే ఎలా ఎక్కడెక్కడ ఫోల్డింగ్స్ వచ్చాయో అదే ఫోల్డింగ్స్ని సమానంగా తీసుకురండి ఇలా. సో ఇంతే, చూసారు కదా.
సేమ్ పైన ఎలా మనం స్టార్ట్ చేసామో కింద అదే విధంగా వచ్చేస్తుంది చాలా ఈజీగా. మీరేం చేస్తారంటే ఒకవేళ ఫ్యాన్సీ శారీ కొంచెం ఇంకా పైకి వచ్చేస్తుంది లెగుస్తుంది అనుకునేలా ఉంటే ఒక 3 పిన్స్ పెట్టేసి ఒక్కసారిగా దీని మీద ఐరన్ చేసేయండి. ఐరన్ చేసేస్తే మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది, మనకు అటు ఇటు జరగటం ఏముండదు. ఇప్పుడు నేను ఏంటంటే సేఫ్టీ పిన్తో దీన్ని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటున్నాను. సో మీకేంటంటే ఇంత సన్నగా వస్తుందన్నమాట. తర్వాత లోపల బార్డర్ ఎప్పుడు కూడా చాలామంది చెయ్యి కిందకు పెట్టేస్తారు, అలా పెట్టకూడదండి. బార్డర్ ఎప్పుడు కూడా మనకు చెస్ట్ కవర్ అయ్యేలా మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే ఇలా మనకి చంక కిందకి బాగా గెంటేస్తూ ఉంటారు మనకి ఇటువైపు నుంచి వెళ్ళే మనకి శారీని, ఈ బార్డర్ని. కానీ అలా ఎప్పుడు పెట్టకూడదు. మనకి ఎప్పుడు శారీ అనేది ఈ రైట్ సైడ్లో కూడా చెస్ట్ కవర్ అయ్యే వరకే మనం పెట్టుకోవాలి. ఇలా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మన నెక్ దగ్గర కూడా బాగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనం నెక్ ఒకవేళ మెడలో ఏదైనా నెక్లెస్ వేసుకున్నా కవర్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెస్ట్ కవర్ చేసేలా మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా శారీకి అసలు మెయిన్ లుక్ వచ్చేది ఇక్కడే మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేసే మనకి మెయిన్ లుక్ వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర కానీ పిన్ పెట్టుకునే దగ్గర కానీ ఒక్కసారి మీరు కొంచెం కేర్గా చూసుకున్నారనుకోండి, మీరు శారీ ఎంత రాకుండా కట్టినా సరే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. నేను పెట్టుకునే విధానం మాత్రమే చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే చిన్న ఫ్రిల్ పెడతాను, ఇలా వదిలేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే శారీ అనేది మీకు కరెక్ట్గా క్లాత్ అనేది అక్కడ ఉంటుంది. నేను ఆ చివరి నుంచి ఒక్క ఫ్రిల్ పెట్టి వదిలేసి తర్వాత నా ఫింగర్స్ని చిన్నగా, అంటే మరీ ఎక్స్పెండ్ చేసేసి మనకి జాన ఉంటే అంత పొడుగు పెట్టొద్దండి. చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను అనుకోండి, మీకు ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి. అంతేకాకుండా మీకు చూడటానికి కూడా మీకు ఫ్యాన్సీ శారీ అనేది లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో కుచ్చుళ్ళు నేను పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టుకోవాలి. మీరు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే బార్డర్ చాలామందికి ముందే పిన్ పెట్టుకునే అలవాటు ఉంటుంది, కానీ నేను అలా పెట్టను, నాకు కొంచెం వేరేగా అలవాటు అనమాట. ఫస్ట్ ఈ ఫ్రిల్స్ అన్నీ ఏం చేస్తానంటే నేను మామూలుగానే శారీని అలా పిన్ పెట్టుకుంటాను, అలా పెట్టేసుకుంటున్నాను. సో నాకైతే 7 వచ్చాయి, 7 కుచ్చుళ్ళు వచ్చాయి. నాకు 7 పెట్టేస్తున్నాను సమానంగా. మీకు బొడ్డుకు ఎదురుగా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రిల్ కోసం గ్యాప్ ఉంచాం చూసారు, ఒక ఫ్రిల్ పెట్టి వదిలేను కదా, అక్కడ నుంచి మీ చెయ్యి లోపలికి పెట్టేసరికి మీకు ఈ బార్డర్ అనేది ఇక్కడ అందుతుందన్నమాట ఇటు సైడ్ నుంచి. ఈ బార్డర్ ఏం చేస్తారంటే మీ నడుం పై నుంచి తీసుకురండి, ఇలా తీసుకొస్తే మీకు బార్డర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా లుక్ కూడా ఏంటంటే మీకు మడతలు పడినట్టుగా అలా ఏం అనిపించదు అనమాట. సో ఇక్కడ పిన్ పెట్టేసుకోండి, లోపల నుంచి బయటికి లాగుతారు కదా, బాగా పైకి కాకుండా ఈ లోపలికి పెట్టి పిన్ పెట్టేసుకోండి. ఈ లోపు మీకు కుచ్చుళ్ళు జారుతాయనే భయం ఏమొద్దు. ఒకవేళ అవి కూడా జరిగేలాగా ఉన్నాయి అనుకుంటే ఒక పిన్ పెట్టేసుకోండి దానికి కూడా. ఇప్పుడు నేనైతే దీనికి ఒక పిన్ పెట్టుకుంటున్నాను. శారీ పిన్స్ యూజ్ చేస్తారు చాలామంది, నేను యూజ్ చేస్తానులేండి. ప్రజెంట్ అయితే నాకు వీడియోలో దొరకలేదు కాబట్టి నార్మల్గా పెద్ద పిన్ యూజ్ చేశాను. సో ఇలాగా కట్టేసుకోవాలి. మనకి ఎప్పుడు చెస్ట్ కింద నుంచి మాత్రమే రావాలి ఇది. సో మీరు చూడొచ్చు, పైదాకా వెళ్తుంది అనుకోండి, మన నెక్ దగ్గర కూడా కవర్ చేసేస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది మొత్తం లుక్ అంతా. నేను ఇది కంప్లీట్గా బ్లౌజ్తో కట్టుకుని చూపిస్తాను, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో శారీ చూసారు కదా, షేప్ ఎంత నీట్గా వస్తుందో కింద అనేది. మీకు ఎప్పుడు లెఫ్ట్ నుంచి నడుం పక్క నుంచి వచ్చే బార్డర్ మాత్రమే లుక్ ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. అవుట్లుక్ అంతా ఎలా ఉందో చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.